ఓం నమ శివాయ. భారత మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 5/5/2026. ప్రియమైన పిల్లలు, ధర్మం గురించి ఎవరికి ఈ రోజుల్లో తెలియదు. దేవీ దేవత ధర్మమే అంతమైపోయింది. ధర్మాన్ని శక్తిగా మహిమ చేయబడింది. ధర్మం గురించి తెలియకపోవడం వల్ల శక్తి లేకుండా పోయింది. తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరే పూజ్యుల నుంచి పూజారులుగా మారిపోయారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు మళ్ళీ పూజ్యులుగా మారిపోతారు. ఓం నమ శివాయ. ఆత్మిక విచిత్రమైన తండ్రి కూర్చొని విచిత్రమైన పిల్లలకు తెలియచేస్తున్నారు. అనగా దూరదేశ నివాసి అయిన పరంపిత పరమాత్మ చాలా దూరదేశం నుంచి వచ్చి ఈ శరీరం ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఎవరైతే చదివిస్తూ ఉంటారో అలాంటి వారిని వారి విద్యార్థులు గుర్తు చేసుకుంటారు. ఓ పిల్లలు, మీరు టీచర్ని గుర్తు చేయండి అని చెప్పవలసిన అవసరమే ఉండదు. శివబాబా కోసం మాత్రమే ఇలా చెప్పాల్సి వస్తుంది. ఓ ఆత్మిక పిల్లలు, వీరి మీ తండ్రి, టీచర్, సద్గురువు. వారిని స్మృతి చేయండి అంటే వారిని జ్ఞాపకం చేయండి అని చెప్పవలసి ఉంటుంది. వారు విచిత్రమైన వారు. మీరు మాటిమాటికి వారిని మర్చిపోతున్నారు. అందుకే చదువును చదివించే వారిని స్మృతి చేయడం ద్వారా మీ పాపాలు భస్మమైపోతాయని చెప్పాల్సి వస్తోంది. నన్ను చూడండి అని ఒక టీచర్ చెప్పడం అనేది ఏ చట్టంలో కూడా లేదు. ఇందులో పెద్ద నియమం ఉన్నది. తండ్రి చెప్తున్నారు, కేవలం నన్ను మాత్రమే స్మృతి చేయండి. ఈ స్మృతి చేయడం ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి. దీనినే స్మృతి యాత్రగా పిలుస్తారు. ఇప్పుడు ఆత్మిక విచిత్రమైన తండ్రి పిల్లలను చూస్తున్నారు. పిల్లలు కూడా తమను తాము ఆత్మగా భావించి విచిత్రమైన తండ్రిని స్మృతి చేస్తున్నారు. మీరు మాటిమాటికి శరీరంలోకి వస్తారు. నేను మాత్రము కల్పమంతటిలో శరీరంలోకి రాను. ఈ సంగమ యుగంలో మాత్రమే మిమ్మల్ని చదివించడానికి చాలా దూరదేశం నుంచి వస్తాను. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. బాబానే మన తండ్రి, టీచర్, సద్గురువు. వారే విచిత్రమైన వారు. వారికి తమ స్వంత శరీరము లేదు. అలాంటప్పుడు వారు ఎలా వస్తారు? వారే చెప్తున్నారు, నేను ప్రకృతి యొక్క ముఖాన్ని ఆధారంగా చేసుకోవలసి ఉంటుంది అని. నేను విచిత్రమైన వారిని. మీరందరూ కూడా చిత్రాలు కలవారు, అంటే శరీరాలు కలవారు. నాకు రథం తప్పకుండా కావాలి. గుర్రము, గాడిద వంటి రథాన్ని నేను తీసుకోను. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఈ శరీరంలో ప్రవేశిస్తాను. ఎవరైతే నెంబర్ 1గా ఉండేవారో వారే నెంబర్ లాస్ట్గా అవుతారు. ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో వారే తమోప్రధానంగా మారుతారు. వారిని మళ్ళీ సతోప్రధానంగా మార్చడానికి తండ్రి సన్ముఖంలో కూర్చొని చదివిస్తున్నారు. ఈ రావణ రాజ్యంలో 5 వికారాలపై విజయం సాధించి విశ్వ విజేతలుగా అవతరించాలని బాబా తెలియచేస్తున్నారు. మనకు విచిత్రమైన తండ్రి చదివిస్తున్నారని పిల్లలు గుర్తుంచుకోవాలి. తండ్రిని స్మృతి చేయలేకపోతే పాపాలు ఎలా భస్మమవుతాయి? ఈ విషయాలను కూడా మీరు ఈ సంగమ యుగంలోనే తెలుసుకుంటున్నారు. ఒకసారి ఏదైతే జరుగుతుందో మళ్లీ కల్పం తర్వాత అదే పునరావృతం జరుగుతుంది. బాబా చాలా చక్కగా అర్థం చేయిస్తున్నారు. దీనిని అర్థం చేసుకోవడానికి విశాల బుద్ధి కావాలి. ఇది సాధు సన్యాసుల యొక్క సత్సంగము కాదు. బాబాని మనము తండ్రిగా సంబోధిస్తాము. వారు కూడా మనల్ని పిల్లలుగా సంబోధిస్తారు. వారు మన తండ్రి, అదేవిధంగా మన సంతానము కూడా. అలాంటి బిడ్డకు అంతా ఇచ్చివేసి తండ్రి నుంచి 21 జన్మల ఆస్తిని తీసుకుంటాము. మన దగ్గర ఉన్న వ్యర్థానంతా ఇచ్చివేసినట్లయితే తండ్రి నుంచి మనము విశ్వరాజ్యాధికారాన్ని పొందుతాము. ఒకవేళ మీకు 5 పిల్లలు ఉన్నట్లయితే 6వ సంతానంగా శివబాబాను మీరు చెప్పుకోవచ్చు. వారు మన తండ్రి కదా. అలాంటప్పుడు సంతానము అంటే పిల్లవాడిగా ఎలా అవుతారు? వారు ఇంద్రజాలికులు. బాబాను తమ బిడ్డగా ఎవరు చేసుకుంటారు? ఎవరైతే భక్తి మార్గంలో బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ పైన తనువు, మనస్సు, ధనము ద్వారా అంకితమవుతామని చెప్పిన వారు చేసుకుంటారు. లౌకిక తండ్రి కూడా పిల్లల కోసము అంకితమవుతారు కదా. ఇక్కడ మీకు అటువంటి విచిత్రమైన తండ్రి లభించారు. వారిని స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. మీరు మీ ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఎంతో సుదీర్ఘమైన ప్రయాణము. చూడండి, తండ్రి ఈ పరాయి రావణ రాజ్యములోకి వస్తారు. నాకు పావనమైన శరీరము లభించే అదృష్టము లేదు అని ఈ శివబాబా చెప్తున్నారు. పతితులను పావనంగా మార్చడానికి ఏ విధంగా రావాలి? నేనే పతిత ప్రపంచంలోకి వచ్చి అందరినీ పావనంగా మార్చాల్సి ఉంటుందని శివబాబా చెప్తున్నారు. అలాంటి టీచర్ విలువను గుర్తించాలి కదా. ఆ విలువ తెలియని వారు చాలా మంది ఉన్నారు. ఇది కూడా డ్రామాలో జరగాల్సిందే. రాజధానిలో అందరూ కూడా నెంబర్ వారీగా ఉండాలి కదా. కాబట్టి అన్ని రకాల వారు ఇక్కడే తయారు కావాలి. తక్కువ పదవిని పొందేవారే తండ్రిని గుర్తు చేయరు.
అదేవిధంగా ఈ చదువును చదవరు. తండ్రి చాలా విచిత్రమైన వారు కదా, వారి నడవడిక కూడా అలౌకికంగా ఉంటుంది. ఇంకెవరూ తండ్రిలాగా పాత్రను అభినయించలేరు. వారి పాత్ర ఇంకెవరికి లభించదు. తండ్రి వచ్చి మమ్మల్ని ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. అలాంటప్పుడు వారి పట్ల గౌరవము, విలువ కలిగి ఉండాలి. వారి శ్రీమతం పైన నడవాలి. కానీ మాయ మాటిమాటికి మర్చిపోయేలా చేస్తుంది. మాయ ఎంత శక్తివంతమైనదంటే అది మంచి మంచి మహారథులను కూడా కింద పడవేస్తుంది. తండ్రి ఎంత ధనవంతులుగా చేస్తారో చూడండి, కానీ మాయ ఒక్కసారిగా బుద్ధిని మార్చివేస్తుంది. మాయ నుంచి తప్పించుకోవాలంటే తప్పకుండా తండ్రిని స్మృతి చేయాల్సిందే. చాలా మంచి మంచి పిల్లలు ఇక్కడ ఉన్నారు. వారు తండ్రివారిగా మారిపోయి మళ్లీ మాయకు వశమైపోతారు. ఆ తర్వాత వారి పరిస్థితి పూర్తిగా పతనమైపోతుంది. వారు ద్రోహులుగా మారిపోతారు. మాయ ఒక్కసారిగా తన వైపు లాగివేస్తుంది. మొసలి ఏనుగును మింగింది అనే మాట కూడా ఉంది కదా, దాని అర్థం ఎవరికి తెలియదు. తండ్రి ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేయిస్తున్నారు. చాలా మంది పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. అందులో కూడా నెంబర్ వారి పురుషార్థం ప్రకారంగా అర్థం చేసుకుంటున్నారు. కొద్దిమంది ఎలాంటి ధారణ చేయరు. ఇది చాలా ఉన్నతమైన చదువు కదా, అందుకే దానిని ధారణ చేయలేకపోతున్నారు. ఇక్కడికి రావడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వారి అదృష్టంలో రాజ్యభాగ్యం లేదని తండ్రి చెప్తారు. కొందరు జిల్లేడు పువ్వు వంటి వారు, మరికొందరు మల్లెపువ్వు వంటి వారుగా ఉన్నారు. ఇక్కడ రకరకాల పుష్పాలున్న తోట ఇది. లేకపోతే సేవకులు, పనివారు ఎలా లభిస్తారు? అటువంటి వారు కూడా ఉండాలి కదా. రాజధానిలో మీకు సేవకులు, పనివారు కూడా అవసరం ఉంటుంది కదా. మొత్తము రాజ్యాధికారము ఇక్కడి నుంచే తయారవుతుంది. సేవకులు, చండాలులు మొదలైన వారందరూ కూడా అక్కడ లభిస్తారు. ఇప్పుడు ఈ రాజధాని స్థాపన జరుగుతోంది. ఇది ఎంతో అద్భుతమైన విషయము. తండ్రి మిమ్మల్ని ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నప్పుడు అటువంటి తండ్రిని స్మృతి చేస్తూ ప్రేమతో కన్నీళ్లు రావాలి. మీరు జపమాలలోని పూసలుగా తయారవుతున్నారు కదా. బాబా, మీరు ఎంతో విచిత్రమైన వారు. మీరు మా కొరకు వచ్చి పతితులను పావనంగా మార్చడానికి చదివిస్తున్నారు. భక్తి మార్గంలో శివుణ్ణి పూజ చేస్తారు, కానీ వారే పతిత పావనుడు అని వారెవరికీ తెలియదు. అయినా సరే ఓ పతిత పావన విచ్చేయండి అని పిలుస్తూనే ఉంటారు. వచ్చి మమ్మల్ని పుష్పాల వలె దేవీ దేవతలుగా మార్చండి అని పిలుస్తారు. పిల్లల ఆజ్ఞను తండ్రి అంగీకరించి మళ్ళీ చెప్తున్నారు, పిల్లలు పవిత్రంగా అవ్వండి. ఈ పవిత్రత పైన ఎంతో గొడవ జరుగుతుంది. తండ్రి చాలా అద్భుతమైన వారు, నన్ను స్మృతి చేయండి, దాని ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి అని పిల్లలకు చెబుతున్నారు. నేను ఆత్మలతో మాట్లాడుతున్నానని తండ్రికి తెలుసు. అంతా ఆత్మనే చేస్తుంది. వికర్మలు కూడా ఆత్మనే చేస్తుంది. ఆత్మనే శరీరం ద్వారా అనుభవిస్తుంది. ఇక్కడ మీ సభ జరుగుతోంది. ముఖ్యంగా అపురూపమైన పిల్లల కోసం ఈ సభ జరుగుతోంది. సేవకు యోగ్యులుగా మారి కొద్దిమంది మళ్ళీ ద్రోహులుగా మారిపోతారు. సేవ చేసేవారు మహావీరులుగా అవుతారు కదా. అందుకే మొసలి ఏనుగు గొంతు పట్టుకుంది అనే మాట వచ్చింది. ఇది తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రి ఇప్పుడు అలాంటి వారిని విడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. లేకపోతే మాయ అనే మొసలి పూర్తిగా మింగివేస్తుంది. ప్రతి కల్పంలోనూ ఇలాగే జరుగుతుంది. పిల్లలు మాయ వలలో చిక్కుకపోతారు. తండ్రిని స్మృతి చేయరు. తండ్రిని ఏమాత్రం గౌరవించరు. మాయ ఎలా కబలిస్తుందో తండ్రికి తెలుసు. చాలా మంది బాబాకు లేఖ రాస్తారు. బాబా, మేము ఓడిపోయామని చెబుతారు. ముఖము నల్లగా మారిపోయింది అని చెబుతారు. ఇప్పుడు నన్ను క్షమించండి. ఒకసారి కిందకు పడిపోయి మాయకు వశమైన తర్వాత ఇక క్షమాపణ దేనికి? అలాంటి వారు చాలా కష్టపడవలసి ఉంటుంది. మాయ చేతిలో చాలా మంది ఓడిపోతారు. కానీ బాబా, మీ వికారాలను దానం ఇచ్చి వెళ్ళండి అని చెప్తారు. ఒకసారి దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు, లేకపోతే అంతా సమాప్తమైపోతుంది. హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది కదా. దానం ఇచ్చాక చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ వెనక్కి తీసుకుంటే 100 రెట్ల శిక్ష పడుతుంది. అప్పుడు చాలా తక్కువ పదవిని పొందుతారు. ఈ రాజధాని స్థాపన జరుగుతోందని పిల్లలకు తెలుసు. అలాగే ఇతర ధర్మాలను స్థాపన చేసే వారి రాజ్యము సృష్టి యొక్క ప్రారంభంలో నడవదు. జనాభా 50 నుంచి 60 కోట్లు ఉన్నప్పుడే వారి రాజ్యాలు ఏర్పాటవుతాయి. అప్పుడు వారి సైన్యం కూడా ఏర్పాటవుతుంది. మొదట్లో ఒకరిద్దరు మాత్రమే వస్తారు. ఆ తర్వాతనే వారి వృద్ధి జరుగుతూ ఉంటుంది. క్రీస్తు కూడా ఏదో ఒక వేషంలో వస్తారని మీకు తెలుసు. పేదవారి రూపంలోనే వస్తారు. మొదటి నెంబర్లో ఉన్నవారి తప్పకుండా మళ్ళీ చివరి నెంబర్లోకి చేరుకుంటారు. క్రైస్తవులు ఈ విషయాన్ని వెంటనే ఒప్పుకుంటారు. వాస్తవమే, క్రీస్తు ఈ సమయంలో పేదవారిగా ఉన్నారని ఒప్పుకుంటారు. పునర్జన్మలు తప్పకుండా తీసుకోవాలని వారు అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరు తప్పకుండా తమో ప్రధానంగా మారాల్సిందే. ఈ సమయంలో ప్రపంచమంతా తమో ప్రధానంగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ పాత ప్రపంచము వినాశనం తప్పకుండా జరగాలి. క్రీస్తుకు పూర్వము 3000 సంవత్సరాల క్రితము ఇక్కడే స్వర్గం ఉండేదని క్రైస్తవులు చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అది తప్పకుండా మళ్ళీ వస్తుంది. వినాశనము జరుగుతుందని అరవిందో యొక్క తల్లి కూడా చెప్పేవారు. ఆ తర్వాత ఏమవుతుందో ఎవరు తెలియజేయగలుగుతారు? మీరెవరైనా వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయాలను వారికి తెలియచేయండి. తండ్రి అడుగుతున్నారు, ఇప్పుడు పిల్లల స్థితి ఏ విధంగా ఉంది?
మేము యోగములో ఉండలేకపోతున్నామని మాటిమాటికి తండ్రికి లేఖ రాస్తారు. పిల్లల నడవడిక ద్వారానే బాబాకు అర్థమైపోతుంది. తండ్రికి సమాచారాన్ని చెప్పడానికి కూడా భయపడతారు. తండ్రి పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు. ప్రేమపూర్వకంగానే నమస్కరిస్తారు. మిమ్మల్ని చదివించే బ్రాహ్మణి అంటే టీచర్ కూడా అంతటి ప్రేమను చూపలేదు. వారిలో చాలా అహంకారం ఉంటుంది. ఇన్ఛార్జ్గా ఉండేవారికి ప్రేమించడం తెలియదు. ఎందుకంటే వారిలో దేహాభిమానం ఎక్కువగా ఉంటుంది. మంచి మంచి పిల్లలను కూడా మర్చిపోయేలా మాయ చేస్తుంది. బాబా కూడా అర్థం చేసుకోగలుగుతారు. నేను జ్ఞాన సంపన్నుని అని బాబా చెప్తున్నారు. జానీ జానా హార్ అంటే అందరి అంతరాత్మలను తెలుసుకుంటారని అర్థం కాదు. నేను చదివించడానికే వస్తాను. నేను ఎవరి అంతరంగాన్ని చదవను. ఈ బ్రహ్మ కూడా ఎవరి అంతరంగాలను తెలుసుకోరు. వీరు కూడా అంతా మర్చిపోవలసి ఉంటుంది. అలాంటప్పుడు ఇతరుల అంతరంగాల్ని ఏ విధంగా చదువుతారు? మీరు ఇక్కడికి వస్తున్నదే చదువుకోవడానికి. భక్తి మార్గము వేరు. ఇలాంటి విషయాల ద్వారానే మీరు కింద పడిపోతారు. డ్రామాలో ఈ ఆట ఇలాగే రూపొందించబడింది. భక్తి మార్గంలోని శాస్త్రాలు చదువుతూ కిందికి పడిపోతూ వచ్చారు. తమో ప్రధానంగా మారిపోయారు. ఇప్పుడు మీరు ఈ అసహ్య ప్రపంచంలో అస్సలు ఉండకూడదు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం రావాలి. ఇప్పుడు సంగమయుగం కొనసాగుతోంది. ఈ విషయాలను కూడా ధారణ చేయాలి. తండ్రి మాత్రమే వీటి గురించి తెలియచేస్తారు. మిగిలిన ప్రపంచంలోని వారి బుద్ధికి గోద్రేజ్ తాళం వేయబడి ఉంది. ఈ దేవీ దేవతలే దైవీ గుణాలు కలవారని మీరు అర్థం చేసుకుంటారు. వారే మళ్ళీ అసురీ గుణాల వారిగా మారిపోయారు. ఇప్పుడు భక్తి మార్గంలోని విషయాలన్నీ మర్చిపోవాలని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేది మాత్రమే వినండి. చెడును వినవద్దు. నా ఒక్కరి మాటని వినండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాను. మిగిలిన గురువులందరూ కూడా మిమ్మల్ని ముంచేవారే. వారు ఎలా ముంచుతారో అది మీకు కూడా తెలుసు. పెళ్లి అంటేనే పతనము అని చెప్తారు కదా. విషము కొరకు పెళ్లిలో బ్రాహ్మణులు ముడివేస్తారు. వారందరూ అసురీ సంప్రదాయానికి చెందినవారు. మీరు ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారు. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము నుంచి జన్మించినవారు. మీరందరూ దత్తతగా స్వీకరించిన పిల్లలు. ఈ బ్రహ్మను ఆదిదేవుడుగా పిలుస్తారు. మహావీరుడు అని కూడా వీరినే పిలుస్తారు. మీరు యోగ బలం ద్వారా మాయపై విజయాన్ని సాధించే మహావీరి పిల్లలు. తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు. జ్ఞానసాగరుడైన తండ్రి మీకు అవినాశి జ్ఞానరత్నాలతో నింపిన పళ్ళాన్ని ఇస్తున్నారు. మిమ్మల్ని సంపన్నంగా మారుస్తున్నారు. ఎవరైతే జ్ఞానాన్ని ధారణ చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. ధారణ చేయని వారు తప్పకుండా తక్కువ పదవిని పొందుతారు. తండ్రి నుంచి మీరు అనంతమైన ఖజానాను పొందుతున్నారు. అల్లా అవల్దీన్ అనే కథ కూడా ఉంది కదా. స్వర్గంలో అక్కడ లభించని వస్తువేది ఉండదు. తండ్రి 21 జన్మల కోసము ఆస్తిని వారసత్వంగా ఇస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. హద్దులోని ఆస్తి లభిస్తున్నప్పటికీ అనంతమైన తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. ఓ పరమాత్మ కరుణించు, దయ వహించు అని కోరుతారు. కానీ వారు ఏమి ఇస్తారు ఎవరికి తెలియదు. వారు మిమ్మల్ని విశ్వానికి అధిపతులుగా చేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. చిత్రాలలో కూడా బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతున్నట్లుగా చూపించడం జరిగింది. ఈ బ్రహ్మ సాధారణ రూపంలో మీ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. బ్రహ్మ ద్వారానే స్థాపన చేస్తారు కదా. తండ్రి ఎంతో చక్కగా అర్థం చేయిస్తున్నారు. మీరు ఈ విధంగా ఎవరికి తెలియచేయలేరు. ఈ జ్ఞానాన్ని మర్చిపోతూ ఉంటారు. భక్తి మార్గంలో కూడా శంకరుని ముందు నా జోలను నింపండి అని వేడుకుంటారు. మేము కటిక పేదవాళ్లమని ఆత్మనే చెబుతుంది. అందుకే మా జోలను నింపమని అడుగుతుంది. మమ్మల్ని దేవీ దేవతల వలె తయారు చేయండి అని కూడా అడుగుతారు. ఇప్పుడు మీరు మీ జోలను నింపుకోవడానికి వచ్చారు. మేము నరుడు నుంచి నారాయణునిగా అవుతున్నామని మీరు చెబుతారు. ఈ చదువు మానవుణ్ణి నారాయణునిగా మార్చేది. పాత ప్రపంచంలోకి వెళ్లాలని ఎవరికి ఇష్టముండదు. కానీ కొత్త ప్రపంచంలోకి అందరూ రాలేరు. దాదాపు 25% మంది పాత ప్రపంచంలోనే ఉండిపోతారు. కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి కదా. ఎవరికైనా ఈ జ్ఞానాన్ని చెప్పి సందేశం ఇచ్చినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు అందరూ కూడా నరకానికి అధిపతులుగా ఉన్నారు కదా. రాజు, రాణి, ప్రజలు అందరూ కూడా నరకానికి అధిపతులుగా ఉన్నారు. స్వర్గంలో డబుల్ కిరీటిదారులుగా ఉండేవారు. ఇప్పుడు వారందరూ ఎవరూ లేరు. ఈ రోజుల్లో ధర్మము గురించి ఎవరికి తెలియదు. దేవీ దేవత ధర్మమే అంతమైపోయింది. ధర్మమే శక్తి అని మహిమ చేయబడింది. ధర్మం గురించి తెలియకపోవడం వల్ల శక్తి గురించి కూడా తెలియడం లేదు. తండ్రి కూర్చొని చెబుతున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరే పూజ్యుల నుంచి పూజారులుగా అవుతున్నారు. మీరు 84 జన్మలు తీసుకుంటారు. మనము ఇప్పుడు బ్రాహ్మణులుగా ఉన్నాము. ఆ తర్వాత క్షత్రియులుగా అవుతాము. ఈ బుద్ధిలో ఈ చక్రమంతా వస్తుంది కదా. ఈ 84 జన్మల చక్రంలో మనము తిరుగుతూనే ఉంటాము. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. పతితులుగా ఉన్నవారు ఎవరు ఇంటికి వెళ్ళలేరు. ఆత్మనే పతితంగా లేదా పావనంగా మారుతుంది. బంగారంలో మలినము కలుస్తుంది కదా, ఆభరణాల్లో కలవదు. ఇది జ్ఞానమనే అగ్ని. దీని ద్వారా
మీలోని మలినమంతా తొలగిపోయి మీరు స్వచ్ఛమైన బంగారం వలె మారిపోతారు. అప్పుడు మీకు అటువంటి చక్కని ఆభరణాలు లభిస్తాయి. మంచిది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు నమస్తే. వరదానము: ఫాలో ఫాదర్ భవ. ప్రతి కర్మను శ్రేష్టంగా మార్చుకోవడానికి తండ్రిని అనుసరించాలి. సాకారంలో తండ్రికి ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ వారిని డబుల్ లైట్ గా చూశారు. అలాగే బాప్ దాదా బాధ్యులు, నేను కేవలము నిమిత్తము అని భావించి మీరు ముందుకు సాగండి. ప్రతి కర్మ చేసే ముందు నేను తండ్రిని అనుసరిస్తున్నానా అని ఒకసారి పరిశీలన చేసుకోండి. ఓం నమః శివాయ.